శ్రీ గురుభ్యో నమః. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025న వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. అందుకని విద్యార్థులు ఖచ్చితంగా ఆ రోజు సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజించవచ్చు. మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2న ఉదయం 9:14 ఈ వసంత పంచమి మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖు ఉదయం 6:52 వరకు ఉంటుంది. వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది? వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. వివాహం నుంచి గృహప్రవేశం వరకు ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి మంచిది. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వస్తుంది. గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది. పంచాంగాన్ని చూడవలసిన పని కూడా ఉండదు. ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలని జరపవచ్చు. వసంత పంచమి పూజ పిల్లలు చదువులో వెనకబడి ఉన్నా, లేదంటే చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వసంత పంచమి రోజు ఉదయం పవిత్రమైన సరస్వతీ యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టాలి. తెల్ల చందనాన్ని, పసుపు, తెలుపు పువ్వులని సమర్పించాలి. ధూప దీపాలను వెలిగించాలి. ఓం హ్రీం హ్రీం సారస్వతీయే నమః అనే మంత్రాన్ని జపించాలి. 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే పిల్లల మేధో వికాసానికి సహాయపడుతుంది. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించి పిల్లలకి పుస్తకాలు పంచడం మంచిది. ఈరోజు అవసరమైన పిల్లలకు పుస్తకాలని పంచడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లల మనసు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగేలా చేయొచ్చు. స్వస్తి, శుభమస్తు.